మహాశయులందరికీ నమస్కారం. మనమందరం ఈ బిజీ జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులతో చాలా బిజీగా ఉంటాం. చాలాసార్లు దేవుణ్ణి గుర్తు చేసుకోవాలనిపించినా సమయం దొరకదు. కానీ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఒక్కసారి స్మరించినా కూడా ఆయన కరుణ మన మీద పడుతుంది. అందుకే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని తప్పకుండా రాయండి. ఇలా భక్తితో దేవుని పేరు రాస్తే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు తప్పకుండా మీకు లభిస్తాయి. రేపు ఆదివారం శ్రవణ నక్షత్రం. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామివారి నక్షత్రం కావడంతో చాలా విశేషమైన రోజు. అలాగే రేపు ఉదయాన్నే ఏకాదశి గడివులు కూడా ఉన్నాయి. ఈ రోజు ఒక చిన్న పరిహారం భక్తితో చేస్తే గౌరవం, పేరు, ప్రతిష్ఠ పెరగడమే కాకుండా పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. ఉదయం గోధుమ పిండితో 2 ప్రమిదలు చేయాలి. వాటిని ఒక కంచంలో పెట్టి నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఆ తరువాత వాటి ముందు కూర్చొని భక్తితో సూర్యాష్టకం మరియు ఆదిత్య హృదయ స్తోత్రం చదవాలి. పారాయణం పూర్తయ్యాక సూర్యునికి ఆర్తి తీసుకోవాలి. తరువాత మనం చేసిన ఆ గోధుమ ప్రమిదలను తీసుకుని ఇంటి బయట తులసి చెట్టు దగ్గర కానీ గుమ్మం బయట కానీ పెట్టాలి. ఇలా భక్తితో చేస్తే గౌరవం, పేరు, ప్రతిష్ఠ పెరుగుతాయి. ప్రమోషన్ పెండింగ్లో ఉన్నవారికి ప్రమోషన్, ట్రాన్స్ఫర్ పెండింగ్లో ఉన్నవారికి ట్రాన్స్ఫర్ జరగడానికి మార్గం ఏర్పడుతుంది అని పెద్దలు చెబుతారు. ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మన జీవితంలో మంచి మార్పులు రావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరియు ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం ప్రతిరోజు పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేయండి. అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం.